ఇండియాలో చాలా ఫుడ్స్ ఇప్పటికి ఆల్రెడీ బ్యాన్ మ్యామ్. అయినా కూడా ఏవైనా బయట తింటున్నారు. లైక్ మైనీస్ కానీ, ఇవి కానీ. సో, వాటి వల్ల ఎంత ప్రాబ్లమ్ వస్తుంది? ఏ ఆర్గాన్స్‌కి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది? మయోనీస్ ఇప్పుడు ఎగ్‌తో చేసే మయోనీస్ బ్యాన్ అయింది. ఎందుకు? ఎగ్‌లో ఉండే యోక్‌లో ఒక ఒక ఆర్గాన్ ఉంటుందంట. బాక్టీరియల్ ఆర్గానిజం ఉంటుందనమాట. హ్మ్. దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. హ్మ్. సో, అదే ఎగ్ లేని మయోనీస్ తీసుకోవచ్చు. ఓకే. కావాలంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. హ్మ్. జస్ట్ ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. అదే టేస్ట్, అదే హెల్త్, ప్రోటీనిషియస్ కూడా. హ్మ్. ఓకే. సో, ఎగ్ లేని మయోనీస్ తీసుకున్నారంటే, ఆ లైవ్ బాక్టీరియా ఉండే అవకాశం తక్కువ కాబట్టి, దానికి వాట్ యూ కాల్ ఆ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. ఎగ్ లేదు కాబట్టి, ఆ బాక్టీరియా గ్రో అవ్వదు కాబట్టి, మీరు కావాలంటే తీసుకోవచ్చు. మిగతావి బ్యాన్ అయిపోయాయి. నేను ఎప్పుడు చెప్పేదేంటంటే, ప్యాకేజ్ ఫుడ్స్ అనేది మీరు తీసుకోవటం తక్కువ చేయండి. హ్మ్. బయట ఉన్న అవన్నీ ప్రాసెస్డ్ అమ్మా. చాలా, చాలా, చాలా ప్రాసెస్డ్. ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్‌లతో వాడినవంతా మన గట్లోకెళ్తున్నాయి. ఆఫ్‌కోర్స్ క్రేవింగ్స్ ఉంటాయి. అన్నీ తినాలని అందరికీ అనిపిస్తుంది. రెస్ట్రిక్ట్ చేసుకోండి. రెగ్యులర్ ఇంటేక్ బదులు వన్స్ ఇన్ ఎ వైల్ లాగా తీసుకుంటే మీరు చాలా అంటే మనకి ఫ్యూచర్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇది ఎందుకొచ్చిందో నాకు అర్థం కావట్లేదు హ్మ్. అని అనుకుంటారందరూ. వీటి వల్లే వచ్చింది. ఆ ఆయిల్ ఏ ఆయిల్‌లో యూజ్ చేశారో మనకు తెలీదు. ఆ ప్రాసెస్డ్ ఫుడ్ ఏంటి? ఆ ప్రిజర్వేటివ్స్ ఏంటి? అందులో ఎంత షుగర్ ఎళ్ళింది? అందులో ఎంత సాల్ట్ ఎళ్ళింది? అందులో ఎంత మాల్టోడెక్స్ట్రిన్, అట్లా చాలా ఉంటాయమ్మా. మనం పలకలేని ఆహ్, ఆహ్, థింగ్స్ వాళ్ళు ఎన్ని ప్రిజర్వేటివ్స్‌గా యూజ్ చేస్తారంటే చాలామంది అది పలకలేరు కూడా. హ్మ్. అవన్నీ ఉన్నవి అసలు అవాయిడ్ చేయండి. మీకు మోస్ట్ ఆఫ్ ద సింప్టమ్స్ కానియండి, డిజార్డర్స్ కానీ రావు.